వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ సీట్లను చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన వ్యూహరచన ప్రారంభించారు. ఈసారి ఎంపీలుగా యువనేతలను బరిలో దించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్నవారు సైతం జగన్ కి టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 25 పార్లమెంటు స్థానాలను గెలిచి జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటాలని చూస్తున్నారు జగన్. అయితే అంత ఈజీ కాదని ఇప్పటి నుంచి కథ మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సర్వేలు సైతం చేయిస్తున్నారు. 2-3 యువనేతల పేర్లతో సర్వే కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బలమైన అభ్యర్థులను బరిలో దించాలని జగన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వివిధ పార్టీలో ఉన్న యువనేతలు సైతం ఎంపీలుగా పోటీ చేసేందుకు జగన్ ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి వయోభారంతో ఇంటికి పరిమితం కాగా ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2019లో పోటీ చేసిన పవన్ రెడ్డికి మొండి చేయి చూపారు చంద్రబాబు. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయనతో నడిచేందుకు పవన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనే అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లలో జీవీ హర్షకుమార్ ఒకరు. అదే పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆయన ఇటీవల వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే హర్షకుమార్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినంత ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు స్వరాజ్ పేరు రాజమండ్రి ఎంపీ స్థానానికి వినిపిస్తోంది. అదే జరిగితే గోదావరి జిల్లాలో సైతం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. అయితే ఈ 2 నియోజకవర్గాలు కాదు, దాదాపు రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు గట్టి అభ్యర్థులను నిలుపుతారని కూడా తెలుస్తోంది. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ కుమార్తె హర్షరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఉన్నత కొలువుల్లో ఉన్నారు హర్షరెడ్డి. అయితే తండ్రి జగన్ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. ఆమె ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే అంటూ ప్రచారం సాగుతోంది. ఆ జాబితా ప్రకారం పోటీ చేసే వారి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పేరాడ తిలక్, విజయనగరం మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి, అరకు డాక్టర్ తనూజారాణి, అనకాపల్లి ఎంవీఎస్ సత్యనారాయణ, రాజమండ్రి జీవి శ్రీరామ్, అమలాపురం చింత అనురాధ, కాకినాడ చలంశెట్టి సురేష్, ఏలూరు కారుమూరి సునీల్ యాదవ్, మచిలీపట్నం సింహాద్రి రమేష్, నరసరావుపేట ఉమా బాల, విజయవాడ కేసినేని నాని, గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఆదిమూలపు సురేష్, ఒంగోలు వైవి విక్రాంత్ రెడ్డి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి గురుమూర్తి, చిత్తూరు వరప్రసాద్, హిందూపురం దివ్యారెడ్డి, కడప వైఎస్ హర్షారెడ్డి, అనంతపురం జేసీ పవన్ రెడ్డి, నంద్యాల బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలు బుట్ట రేణుక ఇలా ప్రచారం నడుస్తోంది. మరిందులో వాస్తవం ఎంతుందో చూడాలి.